బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నగర శివార్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు పలు కాలనీవాసులు. కారణం లేకుండా రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నారు అల్లరిముఖులు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో కేవలం నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు. హైద్ నగర్ బాధ్యతలో కేవలం 1000 రూపాయల విషయంలో తండ్రి కొడుకులకు చావబాదారు గంజాయి ముఠ. ఇప్పటికైనా ఈ అల్లరిముఖులను కట్టడి చేయాలని కోరుతున్నారు ప్రజలు. मुखमे राय कर सीख 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 नहीं पड़ती अब्बा मच्छी పొద్దున పులుసులు అన్నా వీనికి వదిలిపెడితేనే వీనికి ఇజ్జత్ ఉందో తెలుసా అన్న. నేను పెయింట్ షాప్ నడిపిస్తా శివసింధు స్కూల్ దగ్గర. రాజశేఖర్ అనే ఒక వ్యక్తి నాకు 5 నెలలు అవుతుంది రాంగ్ నెంబర్ ఇచ్చిపోయింది. 3000 రూపాయల మెటీరియల్ తీసుకుపోయి ఇస్తానని ఇంతవరకు ఇవ్వకపోతే ఒక రోజు 5 నెలల తర్వాత నాకు 2000 కొట్టిండు ఫోన్పే. ఒకసారి అడగంగా కొట్టిండు ఆయన. సరే అని చెప్పి నేను నైట్ 10:30కి షాప్ కాడ గణేషన్ ప్రోగ్రామ్ అవుతుంటే చూసుకొని ఆదివారం రోజు వస్తుంటే వాళ్ళు ఆడ ఉన్నారు 2-3. నేను వస్తున్నారు దారిలో ఉన్నారు కదా అని ఆపి, రాజశేఖర్ వేరే వాళ్ళు అయితే గలీజ్ బుతులు తిడుతున్నారు నన్ను, నేను ఇట్లా మెటీరియల్లోకి ఇచ్చుకోవాలి కదా, మీలాంటి 50 మంది అప్పుంటే 50,000 అవుతాయి అవి, అట్లాంటివి ఎందుకు ఇట్లా చేసుకుంటారు, నేను నిన్ను ఒక మాట కూడా అట్లా ఫోన్ కూడా చేయట్లేదు కదా, 10 రూపాయలైనా అప్పే కదా, 1000 అయితే ఏంది, 1000 రూపాయలైనా అప్పే కదా, ఇవ్వాలి కదా అని అడిగితే రేపు కొడతా పో అన్నాడు. సండే అయిపోయింది, మండే అయిపోయింది. నేను సరే కానీ అతనికి కూడా ఏం ఫోన్ చేయలేదు. నేను చేయకపోతే మంగళవారం రోజు మధ్యాహ్నం 1:30-2 మధ్యలో ఫోన్ చేసి, అన్న భాగ్యలత హాస్పిటల్ కాడికి రానా, ఐ హాస్పిటల్ కాడికి, నీ పైసలు నీకు ఇస్తా అన్నాడు. ఏమొద్దులే తర్వాత స్థితి లేదంటే ఫోన్లో కొట్టంటే, లేదు అన్న మా వాళ్ళు నువ్వు గలీజ్గా అన్నావు అని అంటురు, మాట్లాడి నీ పైసలు నువ్వు తీసుకుపోతారా అంటే సరే అని అన్నం తినేటోని తినేసి వెళ్ళగానే వాడు వచ్చి, అన్నా నన్ను నువ్వు గలీజ్గా తిట్టావు అన్నా అన్నాడు. నేను తిట్టలేదురా బాబు, ధర్మంగా నేను నిజంగా ఆయన తిట్టలేదు. ఆ 1000 రూపాయలకి నేను తిట్టే అవసరం నాకు లేదు, అసలు నాకు అంత పరిచయం కూడా లేదు, నేను ఫోన్ కూడా చేయట్లేదు అతనికి, రాజశేఖర్ అనే పెయింటర్కి. ఇక తర్వాత ఈ టింకు టెంట్ హౌస్ ఉంటుంది శారదా నగర్ లో, వాళ్ళ అన్నదమ్ములు 2 ఉంటారు, రాకేష్ అను ఆయన పేరు టింకా రంజిత్. అయితే రాజశేఖర్ అనే ఆయన పేరేంది మన పెద్ద ఆయన లేడు, రాకేష్ అనేట ఆయన లేడు. రాకేష్ మనల్ని గుర్తుపడతాడు, కొంచెం కలిసినప్పుడల్లా నమస్తే పెట్టుకుంటాం. ఆయనది ఏం లేదు అసలు రాజశేఖర్, కానీ వాళ్ళ తమ్ముడు బీభత్సంగా. హైకోర్టు కాలనీలో ఉంటాను. అక్కడ వనశ్రీపురంలో రాకేష్ నాయుడు, చింటూ నాయుడు అనే వాళ్ళు కూడా అక్కడనే బతుకుతున్నారు. కానీ వాళ్ళు లేనిపోయిన పంచాయతీలు ప్రతి ఒక్కరికి ఎవరంటే వాళ్ళు వెనక ముందు చూడుకోకుండా అందరిని కొట్టటమో, అడ్డొచ్చిన వాళ్ళని అందరిని కొట్టటమో, అక్కడ ఎవరైతే చిన్నోళ్ళు షాపులు పెట్టుకుని బతుకుతారో వాళ్ళందరిని కొట్టటమో ఇట్లా చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం నన్ను కూడా కొట్టారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అయిన రోషి యాదవ్ని వాళ్ళ అబ్బాయిని దారుణంగా కొడుతుంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇల్లు అందిస్తారు. సాగర్, చెప్పండి. నగరం మొత్తంగా కూడా చూసుకున్నట్టయితే గంజాయి బ్యాచ్ హడావిడి ఎక్కువైపోతుంది. సో అనవసరంగా కూడా అటు బాధితులపై అయితే విచక్షణ రహితంగా కొడుతున్న తీరు మనం చూస్తున్నాము. ప్రస్తుతం వీరు ఎవరన్నా అదుపులోకి తీసుకున్నారా, పోలీసులు కంప్లైంట్ ఏమైనా నమోదు చేసుకున్నారా, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ అనేది ఎక్కువగా శృతిమిస్తున్నాయి. ఇటు పాత బస్తీలో, కుక్కట్పల్లిలో, ఇటు ఎల్బీ నగర్ లో ఈ 2-3 రోజుల్లోనే ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలని పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఇటు ఎల్బీ నగర్ లోని చూసుకుంటే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలతలో 2 తండ్రి కొడుకులను ఈ గాంజా బ్యాచ్ విచక్షణ రహితంగా వాళ్ళపైన దాడులు చేసినట్లుగా కూడా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఒక పెయింటింగ్ షాప్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు డబ్బుల విషయంలో కొంత గొడవ జరగడం, అనంతరం ఏదైతే రంజిత్, రాజశేఖర్ 2
వాళ్ళిద్దరు కలిసి గాంజాయి బ్యాచ్ ని తీసుకొని వచ్చి దాదాపు 10 మందితో ఇంట్ల మీదకి వచ్చి ఇళ్లలోకి వచ్చి కూడా దాడులకు పాల్పడుతున్నట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భాగ్యులకు సంబంధించిన కాలనీ వాసులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇదే గాంజాయి బ్యాచ్ కాలనీలో ద్విచక్ర వాహనాలు అర్ధరాత్రులు బైక్ల పైన వేసుకొచ్చి ఇండ్ల వద్ద కొంత బీభత్సం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. సో పోలీసులు మాత్రం నామమాత్రంగా వాళ్ళపైన కేసులు నమోదు నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు, కానీ వారిపైన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఇటు ఓల్డ్ సిటీలో కూడా గాంజా బ్యాచ్ ఒక 2 యువకుల పైన దాడులు చేస్తుంది. సో విచక్షణ రహితంగా వారిపైన దాడులు పాల్పడ్డది. సో ఇట్లాంటి గాంజా బ్యాచ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కాలనీ వాసులు కోరుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు. దీనికి సంబంధించి గాంజా బ్యాచ్ ఏదైతే 10 మంది ఉందో వారికి సపోర్ట్ చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ కాలనీలలో బీభత్సం సృష్టిస్తున్నాడు. అందరిపైన కుటుంబాల పైన ఇండ్ల వద్ద కూడా వాళ్ళు బైక్ల పైన వేసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలనీ వాసులు వీళ్ళందరిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే గాంజాని అరికట్టాలని చెప్పి టీఎస్ యాప్ ఈగల్ టీమ్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని కాలనీలలో బస్తీలలో ఈ తరహా ఆగడాలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరి దగ్గర వీరు విక్రయిస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఒక్క